కనుల పండుగగా మకర జ్యోతి దర్శనం కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర శబరిమలలో మకర జ్యోతి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. మకర జ్యోతి దర్శనం కొరకు వచ్చిన భక్తులకు జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరిగింది. మండలంలోని సిద్దివారిపాలెంలో నిర్మించిన ఆంధ్ర శబరిమల క్షేత్రంలో జనవరి 16న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన భక్తులకు ఎత్తైన కొండల మధ్య మకర జ్యోతి దర్శన భాగ్యం కొరకు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులకు సాయంత్రం 6:18 జ్యోతి దర్శన భాగ్యం కలిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి మాట్లాడుతూ సాక్షాత్తు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని, మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునే వారికి పుణ్య ఫలాలు అందుతాయని అన్నారు. జ్యోతి దర్శనంలో భాగంగా ఉదయం నుండి హోమాలు, క్రతువులు నిర్వహించి స్వామివారికి మహాపంచామృత అభిషేకం, 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ, మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ ధర్మకర్త డాక్టర్ భూపతి కుసుమంచి శ్రీనివాసరావు గురుస్వామి మరియు కుటుంబ సభ్యులచే స్వామివారికి పట్టు వస్త్రాలు, మంచి ముత్యాలు, ఫల పుష్పాలు, ఆభరణాలు ఊరేగింపుతో వెళ్లి స్వామివారికి సమర్పించడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుండి భజన కార్యక్రమాలతో 18 మెట్లకు పడిపూజ నిర్వహించి అనంతరం 6:18 ఎత్తైన పర్వత రాజ శిఖరం మీద నుండి భక్తులకు మకర జ్యోతి దర్శనం కలిగించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్భంగా పలువురు గురువులను, పురోహితులను, గురుస్వాములను సత్కరించారు. పూజల అనంతరం భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇప్పటికీ కూడా సాక్షాత్తు స్వామివారి కల్లో కనిపించారు. నా జన్మస్థలం, నా జన్మక్షేత్రం శంఖవరం. మీరు దాటి వచ్చినటువంటి శంఖవరంలో పుట్టి పెరిగాను. నేను, మా పూర్వీకులందరూ కూడా శంఖవరంలోనే. మా ఇంటి పేరు కుసుమంచి వారి వంశవృక్షం జన్మించిన జన్మస్థలం, అది నాకు పుణ్యస్థలం. మరి ఏటయ్య అంటే శంఖవరంలో పుట్టబడింది. కాబట్టి వ్యాపార రీత్యా రాజమండ్రిలో వెళ్ళి స్థిరపడినప్పటికీ స్వామివారి ఆశీస్సులతో ఎన్నో మార్లు మా అమ్మగారు, నాన్నగారు ఆనాడు 1989లో కొండకి పంపించడానికి కూడా ఎంతో అవస్థపడి నన్ను ఫస్ట్ సంవత్సరం మాలేయించి మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళ కష్టార్జితంతో పంపించారు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కష్టబలం మరి ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చింది మా అమ్మగారు, నాన్నగారు ఆశీర్వాదం, మా గురువుల సద్గురువుల ఆశీర్వాదం, భక్తుల ఆశీర్వాదం అని చెప్పేసి తెలియజేస్తూ మరి స్వామివారి కల్లో కనిపించి ఏమని అడిగారు? మరో శబరిమల కట్టాలన్నారు. కొండల్లో కనిపించారు. కొండల్లో కడితేనే శబరిమల అవుతుంది. అన్నవరం క్షేత్రం దగ్గర కట్టండి, ఆదాయం బాగుంటుంది, లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పి చాలామంది ప్రోత్సహించారు. అయినప్పటికీ స్వామివారు నాకు కనిపించింది కల్లో కాబట్టి కష్టమైన, ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఎందుకంటే నా దేహము, ప్రాణము, శ్వాస, ఊపిరి అన్నీ కూడా స్వామికి అంకితం చేస్తూ శబరిమల కట్టాలనే కోరికతో నాకున్న ఆస్తులు చాలా వరకు స్వామికి సమర్పించి మరి గత కొంతకాలంగా కూడా మరి మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలిసిన విషయం, ఆస్తులు అమ్మి స్వామివారికి ఇక్కడ అనేక ఎకరాలు మనకు కనిపించే ప్రాంతం అంతా మనకు కొనడం జరిగింది. దాదాపుగా అయ్యప్పకి ఎన్ని మెట్లు చెప్పండి?